హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను చిన్నపిల్లలకి ఎంతో ఇష్టంగా తినేటువంటి స్నాక్స్ చేయబోతున్నాను. సో ఇది చాలా హెల్దీ, ఎటువంటి యాడెడ్ షుగర్ కానీ జాగరీ కానీ యాడ్ చేయకుండా నేను చేస్తున్నాను. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కూడా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన పదార్థాలు: బాదం 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు తీసుకున్నాను. ఖర్జూరం మీకు స్వీట్ ఎంత కావాలంటే అంత ఎక్కువ తీసుకోండి. నేనైతే మా పిల్లలు తక్కువ తింటారు కాబట్టి కొద్దిగా తీసుకున్నాను. తర్వాత ఎండు ద్రాక్ష, సన్ఫ్లవర్ సీడ్స్, ఎండు కొబ్బరి తురుము, తెల్ల నువ్వులు. ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ముందుగా తెల్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇవి దోరగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో మనము వేయించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ముందుగా చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి వేసి దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇంకా ఇవే కాకుండా మనకి ఇష్టమైనటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వీటితోనే చేస్తున్నాను. లో ఫ్లేమ్లో కలర్ కొద్దిగా చేంజ్ అయ్యేంత వరకు మనము రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఖర్జూరం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా బరకగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ లడ్డూని 3 years నుంచి పిల్లలందరికీ పెట్టచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నమలలేరు కాబట్టి మనం ఇలాగా డ్రై ఫ్రూట్స్ని ఒక పౌడర్లా చేసి లడ్డూలాగా చేస్తే ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని 2 tablespoon నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఖర్జూరం పేస్ట్ వేసుకొని ఒక 2 minutes లో ఫ్లేమ్లో మనం బాగా రోస్ట్ అవ్వనివ్వాలి. ఇందులో బరకగా పౌడర్ చేసుకున్నాం కదండి, డ్రై ఫ్రూట్స్ పౌడర్, అది కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వేయించుకున్న నువ్వులను కూడా వేసుకొని బాగా కలుపుకొని ముద్దలు చేసుకోవాలి. ఈ మిశ్రమము చల్లారాక లడ్డూల్లాగా ఉండలు కట్టుకోవాలండి. ఈ లడ్డూలు డెలివరీ అయిన వాళ్ళకు కూడా పెట్టచ్చండి. ఎందుకంటే డెలివరీ టైంలో వాళ్ళు చాలా బ్లడ్ లాస్ అయి ఉంటారు. అప్పుడు చాలా బలహీనంగా ఉంటారు కాబట్టి ఇవి కానీ ఇచ్చినట్లయితే కొంచెం రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది.